బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. ఎక్కువ చెప్తే కూడా బాగుండదు, ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు. ఏ ఆడబిడ్డ అయినా పండుగ పూట ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్లి పొలాలలో పిట్టలను బెదరగొట్టడానికే కట్టిరు అధ్యక్ష. చాలా పొలాలలో నేను చూసిన. సూరత్లో తూకానికి తెచ్చిరు అధ్యక్ష. 6.5 మీటర్లు చీర ఉంటే 1/2 మీటర్ దండి కొట్టి 6 మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు 2 చీరలు, మంచి చీరలు, కట్టుకునే చీరలు ఉండాలని చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే చీర మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ ప్రభుత్వం ఉన్నది, మీరు పండుగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు 2 జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి 1,30,00,000 చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష. ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి, నమ్మకము, భావోద్వేగంతో కూడుకున్న బంధుత్వం అధ్యక్ష. ఆడబిడ్డలతోటి ఆడబిడ్డలు ఆనాడు ఇందిరమ్మను అమ్మ అన్నారా, తర్వాత ఎన్టీఆర్ను అన్నా అన్నారు. ఈ రోజు నన్ను రేవంత్ అన్నా అని పిలుస్తుండ్రు, అది నాకు సంతోషం అధ్యక్ష.